జీవీఎంసీ 76వ వార్డు హౌసింగ్ బోర్డులో వించేసి ఉన్న శ్రీ కన్యక పరమేశ్వరి అమ్మవారి 4వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసిన అన్న సంరాధన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ప్రసిద్ధిగాంచిందని, ఆర్యవయసుల ఇలవెల్పుగా నమ్ముతారని అన్నారు. అమ్మవారి దయతో చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ముమ్మిడిశెట్టి ముత్యాలు, కొల్లా అప్పలరాజు, మొగలపల్లి త్రిమూర్తులు, బొండాడ వెంకటేశ్వరరావు, చిట్టూరి వెంకటేశ్వరరావు, పెరుమల్ల వెంకటేశ్వర్లు, గోపి, సత్యనారాయణ, సిరం రామారావు, బచ్చు శ్రీను, నానాజీ, ఆకుల అప్పారావు, సిరం వెంకట్రావు, కల్లేపల్లి ప్రసాద్, వెంకటరమణ, ప్రవీణ్, జగదీష్ మరియు భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు పెద్దగంటాడులో వెలిసినటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గుడి 4వ వార్షికోత్సవం సందర్భంగా మరి మా వయసు సోదరుల ఆధ్వర్యంలో మరి ఈ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా చేస్తున్నారు. ఇది 4వ వార్షికోత్సవం. అందరూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, అలాగే అక్కడ కళ్యాణం నిర్వహించి అందరికీ అన్నదానం చేస్తున్నారు. చాలా సంతోషం. అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరికీ ఉండాలని, మన ప్రాంతం బాగా సుభిక్షంగా ఉండాలని, అందరూ అభివృద్ధి చెందాలని, పిల్ల పాపలందరికీ కూడా మంచిగా ఉద్యోగాల్లో స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతంలో ఎప్పటికీ అన్ని ఋతువులు కూడా మంచిగా ఉండేటట్టుగా అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఇక్కడ కన్యకా పరమేశ్వరి పెద్దగంటాడ సంఘం ద్వారా అయితే చాలా బాగా నిష్ఠగా పూజలు చేస్తారు. ఒకసారి అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. జయ వాసవి. మన గాజువాక నియోజకవర్గం ప్రజలకు మరి ఈనాటి ముఖ్య అతిథులు మన గౌరవనీయులైన శ్రీ పల్లా శ్రీనివాసన్న గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, మన స్థానిక కార్పొరేటర్ గారు గంధం శ్రీనివాసన్న గారికి, అలాగే మన గాజువాక నియోజకవర్గం ఇన్ఛార్జి గారు ప్రసాద్ శ్రీనివాసన్న గారికి, మరి మిగతా నాయకులకు, విలేకరులకు, భక్తులు అందరికీ కూడా మన పెదగంటాడ శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయత్ దేవాలయం 4వ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి పూర్వం 2003 నుంచి సుమారు 2017 నాటికి 18 సంవత్సరాలుగా ఆలయం నిర్మాణం చేసుకోవాలని ఎంతో తపన పడ్డాం మా పెదగంటాడ ఆర్వీ సంఘం నుంచి. అలాంటి అవకాశం ఎదురు చూసిన అవకాశం మన గౌరవనీయులైన పల్లా శ్రీనివాసన్న గారి చేతుల మీదుగా మరి శంకుస్థాపన చేసి, మరి ఈనాటికి 4వ యానివర్సరీ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మన పల్లా శ్రీని గారికి, గంధం శ్రీనివాస్ గారికి, నాగిరెడ్డి గారికి మరి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని మా కమిటీ తరపు నుంచి తెలియపరుస్తూ, మరి భక్తులందరూ కూడా ఈ అన్నప్రసాదాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతనాలయం 4వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మరి అనేక కార్యక్రమాలు పెట్టడం జరిగింది. చండీ హోమం పెట్టాం, 1,00,000 మల్లెల పూజ కూడా ఈ కార్యక్రమంలో పెట్టడం అయింది. మరి ఈరోజు ఉదయం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం, శాంతి కళ్యాణం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు, మరొక పెద్దలు నాగిరెడ్డి గారు, గంధం శ్రీనివాసరావు, ప్రసాద్ శ్రీనివాసరావు, ఇంకా అనేకమైన పెద్దలు, మా సంఘ పెద్దలు, వివిధ సంఘాల నుంచి ఇచ్చేసినటువంటి పెద్దలు అందరూ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషం. ఏదైతే సంకల్పంతో మీరు ఇచ్చారో ఇది రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతంలో కూడా సుభిక్షంగా ఉండాలని మీరైతే మంచి మనసుతో ఇచ్చి మాకు అందరూ కూడా సహకరించి ఈరోజు ఇలాంటి దేవాలయాన్ని కట్టుకోవడానికి మాకు అనుమతినిచ్చి అనేక రకాలుగా మాకు సంరక్షణ ఇచ్చినందుకు ప్రత్యేకంగా, ఎందుకంటే పెద్దలందరూ కూడా రావడం మాకు కొంచెం బూస్టింగ్, మాకు అందరూ కూడా ఇంకా ముందుకెళ్ళడానికి మాకెంతో అనుకూలంగా ఉంటుందని
మీరు ఇచ్చినటువంటి ఈ సహాయ సహకారం మేము ఎప్పుడు కూడా ఆర్యవేశలు ఎప్పుడు కూడా మర్చిపోమని చెప్పి మేము మనసులో ఉంచుకుంటామని ఈ కార్యక్రమానికి అందరూ కూడా మరి ఈరోజు అన్న సమారాధన పెద్ద ఎత్తున అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ మా కమిటీ నుంచి మరి పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలుసుకుంటూ నమస్కారం